పెద్ది యూఎస్ఏకి సంబంధించిన రివ్యూ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఫారెన్‌లో ఒకరోజు ముందే రిలీజ్ అవుతది. జనరల్‌గా యూకే, యూఎస్ అన్ని చోట్ల ఒకరోజు ముందే రిలీజ్ అవుతది. సో, ఇండియాలో కూడా మోస్ట్ ప్రాబబ్లీ 4 తారీఖు రిలీజ్. దాని ముందు రోజు ప్రీమియర్ షోలు అయితే బెనిఫిట్ షోలు అయితే ఏస్తా ఉంటారు. సో, జనరల్‌గా సాయంత్రానికి వచ్చేటప్పటికి మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ తెలిసిపోతుంటాయి. సో, ప్రస్తుతానికైతే యూఎస్ నుంచి అయితే రివ్యూ వచ్చింది. సో, యూఎస్‌లో చూసిన వాళ్ళు ఎలా ఉంది, ఏంటి అనేది షేర్ చేసుకున్నారనమాట. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆ డీటెయిల్స్ అని చెప్తా. హాయ్, హలో, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టుంటే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. సో, వీడియో ఎక్కువ మందికి వెళ్తే మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే రామ్ చరణ్ ఫోకస్డ్గా చాలా కష్టపడ్డాడని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఆయన ఎక్సర్సైజులు చేసి బాడీ బిల్డ్ చేసి బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ చేసి అంటే ఒక హీరో అంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ చేయడం అనేది చాలా హార్డ్ వర్క్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇంకా డైరెక్టర్కి వస్తే బుచ్చిబాబు గారు ఒక ఫోకస్డ్గా ఒక 15-20 కోట్ల సినిమా మన ఉప్పెన హ్యాండిల్ చేసినటువంటి డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు 350 కోట్ల సినిమా ఒకటేసారి అంటే అసలు 18 కోట్ల సినిమాకి 350 కోట్లకి ఎక్కడ సంబంధం లేదు. దట్టు మన మెగా పవర్ స్టారు రామ్ చరణ్. అంటే అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ ఫ్యాన్స్ని అభిమానులందరినీ కూడా సాటిస్ఫై చేయాలి. దాంతోపాటు ఏంటంటే హిట్ కొట్టాలి. బుచ్చిబాబుకి ఇదొక మంచి అగ్ని పరీక్ష. ఎట్ ద సేమ్ టైం ఆయన గురువుగారు సుకుమార్ గారు. సో, ఈ గురువుగారి పేరు నిలబెట్టాలి, సినిమా హిట్ కొట్టాలి, రామ్ చరణ్ని సాటిస్ఫై చేయాలి. ఎట్ ద సేమ్ టైం మెగాస్టార్ కొడుకు కాబట్టి మెగాస్టార్ని కూడా అప్సైడ్ చేయకుండా సినిమా తీయాలి. సో, ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటిది ఖచ్చితంగా బుచ్చిబాబుకి. సో, ఆ అగ్ని పరీక్షలో ఆయన 100% సక్సెస్ అని అయితే రివ్యూస్ అయితే వస్తున్నాయి. ఏంటంటే ఇక రివ్యూలోకి వెళ్తే మనం ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వటం కొంత స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే జగపతి బాబు ఎక్కువ మోరల్లెస్ ఆయన క్యారెక్టరు ఆయన దాని గురించి సంబంధించిన సినిమా స్టోరీకి సంబంధించిన టెంపో అయితే నడుస్తూ ఉంటుంది. సో, ప్రీ ఇంటర్వెల్ ముందు నుంచి ఇంకా సినిమా అనేది ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది సినిమా. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా అసలు మనకి ఎడ్జ్ ఆన్ ద సీట్స్ అంటారనమాట. అంటే సీట్స్లో ముందు కూర్చొని అలా చూసిన వాళ్ళు చూసినట్టే ఉంటారు. సో, అంత బాగుంది. సో, దీనికి 5 రాశారు స్క్రీన్ ప్లే వండర్ఫుల్గా ఉంది. అసలు 350 కోట్ల సినిమాని బుచ్చిబాబు గారు చాలా అవలీలగా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక సీన్ తర్వాత ఇంకో సీన్కి సంబంధం లేకుండా ఉంటుంటాయి కొన్ని. అలా కాకుండా ప్రతి సీన్ టు సీన్ కనెక్షను అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. సో, ఇక లాస్ట్ క్లైమాక్స్ 40 నిమిషాలు అయితే మాత్రం అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్తున్నారు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ అసలు మనం కన్ను ఆర్పకుండా చూసేటువంటి క్లైమాక్స్లో ఆ ఎమోషన్ని పండించడం అనేది నిజంగా వండర్ఫుల్. అసలు ఈ మధ్య కాలంలో ఇంత సూపర్ సినిమా అయితే రాలేదు. ఒకటి బలమైన కథ, ఆ ఊరిలో ఉండేటువంటి ఏదో స్థలం ఆక్యుపై చేయటం, దాన్ని ఆ స్థలాన్ని ఎలా తీసుకోవాలనేది అది ఆ బలమైన కథకి హీరో ఎలా అడ్డం పడతాడు, ఒక పక్క విలన్లతోని ఫైట్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైము తను అనుకున్న గోల్ని ఫుల్ఫిల్ చేయటము. సో, అంటే ఇప్పుడు వీళ్ళని ఎదుర్కోవాలి, తన గోల్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఊర్లో స్థలాన్ని కాపాడాలి. సో, ఇన్ని బాధ్యతలు నెత్తి మీద పెట్టుకున్నటువంటి క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్. అసలు ఈ సినిమాలో మనం రామ్ చరణ్ అనే ఫీలింగ్ మనకి ఎక్కడ రాదు. పెద్ది పహిల్వాన్, ఆయన ఆ పెద్ది పహిల్వాన్నే మనం అలా చూస్తూ ఉంటాం తప్ప మనం రామ్ చరణ్ని చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. ఎందుకు అంటే ఒక యాక్టర్ని చూసిన ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఆ సినిమాలో క్యారెక్టర్లో అతను కనుక కరెక్ట్గా సూట్ కాకపోతే యాక్టింగ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేది మెథడ్ యాక్టింగ్ అంటారు కదా. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటంటే కొంచెం ఒక పర్టిక్యులర్ ఫేస్ ఫీలింగ్స్ తోటి వీటితోటి చేసేటువంటి ఇది ఎక్కువ స్టేజ్ యాక్టర్స్ చేస్తూ ఉంటారు మెథడ్ యాక్టింగ్. స్టేజ్ యాక్టర్స్కి ఏంటంటే ఆ ఎమోషన్ ఆ పర్టిక్యులర్ సీన్కి కరెక్ట్గా మొహంలో ఉన్నటువంటి వాటితోటి పర్ఫెక్ట్గా ఎలా పండించాలి అనేది మెథడ్ యాక్టింగ్ అన్నమాట. సో, అలాంటి మెథడ్ యాక్టింగ్ లాగా చేశాడు రామ్ చరణ్. అసలు నిజంగా దీనికి నేషనల్ అవార్డ్ అయితే పక్కా 100%. అట్ ద సేమ్ టైం సినిమా కూడా దగ్గర ఒక 1500 నుంచి 2000 కోట్లు మాత్రం డెఫినెట్గా వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ట్విస్ట్లు మామూలుగా లేవు. దగ్గర 5-6 ట్విస్టులు ఉన్నాయి. సో, ఒక్కొక్క చోట ఒక్కొక్క ట్విస్ట్ వస్తూ ఉంటే జనాలంతా సర్ప్రైజ్ అయిపోతున్నారు. ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయిపోతున్నారు. సినిమా మాత్రం వండర్ఫుల్గా ఉంది. ఎక్కడ కూడా అసలు వంకబెట్టేటువంటి ఇదైతే లేదు. సో, జాన్వీ కపూర్ కూడా ఇప్పటివరకు అంత పెద్ద గొప్ప సినిమాలు అయితే తనకేం రాలేదు కానీ ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. తనకు కూడా ఒక మంచి
అంటే పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ప్రాపర్ రోల్ అయితే పడింది. సో, దీని తర్వాత డెఫినిట్‌గా అమ్మాయికైతే మంచి క్యారెక్టర్స్ వచ్చే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు. బట్ ఓవరాల్‌గా రివ్యూలో వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బలమైన కథని డైరెక్టరు అసలంత హ్యాండిల్ చేయడం అనేది చాలా గ్రేట్. అట్ ద సేమ్ టైము ఆ బరువంతా రామ్ చరణ్ భుజాలకు ఎత్తుకొని సినిమా మొత్తం మోసాడు. సో, అన్ని రకాల క్యారెక్టర్స్‌ని ఎలివేట్ చేస్తూ కథలో లీనమైపోయి జనాలని అట్రాక్ట్ చేయాలి. ఎట్లా అంటే యాక్టర్‌గా కాకుండా అంటే ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఆ ఊర్లో నిజంగా అసలు మన ఊర్లో మనకొక సమస్య ఎదురైతే ఎలా ఉంటది? ఆ సమస్యని మనం ఎలా ఎదుర్కుంటాం అనేలాగా మనకి మనమే ఫీల్ అయ్యే అంత గొప్పగా థియేటర్‌లో కూర్చొని చూస్తుంటే ఉంది. సో, చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి ఒక మంచి హిట్ పడ్డదనైతే ఖచ్చితంగా రివ్యూస్‌లో చెప్తున్నారు. ఇగ ఆల్‌మోస్టు ఇగ మనకి మోరార్‌లెస్ ఇంకా ఇండియా రివ్యూ అవసరం లేదు. ఎందుకంటే ఇంత బావుంది అంటే ఇంకేం కావాలసలు. సో, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినందుకు ఈ 'రామ్ చరణ్' నిన్న ఆడియో ఫంక్షన్‌లో కూడా చెప్పారు. నాకు ఈ సినిమా జర్నీలోనే నాకిదో పెద్ద మెమరబుల్ సినిమా అవుతది. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ స్టోరీ ఇప్పటివరకు నేనెక్కడ చూడలేదు. జనరల్‌గా ఒక కమర్షియల్ సినిమా తీయటం వేరు. ఒక కథని ప్రెజెంట్ చేయటం వేరు. కథని ప్రెజెంట్ అంటే ఆ బలం, ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్య, నిజమైన సమస్యని ఎలా ఎదుర్కొంటాడు ఒక మనిషి అనేది ప్రెజెంట్ చేయటం చాలా కష్టం అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే పెద్ది రివ్యూ. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.